నమస్కారం. ఈరోజు మనం ఒక కుటుంబ కథ గురించి లోతుగా చర్చిద్దాం. ఇందులో ఒక తాత ఆస్తి ఉంది, ఒక రహస్య ఒప్పందం, ఆ తరువాత తరాల మధ్య వచ్చిన ఒక పెద్ద తగాదా. అవును, ఇది దొడ్డ మునియప్ప వర్సెస్ మునిస్వామి కేసు. ఇందులో ఒకటే కీలకమైన ప్రశ్న ఉంది. ఒక కుటుంబ ఆస్తి అంటే పిత్రార్జితం చేజారిపోయిందనుకుందాం. ఆ దాన్ని తండ్రి కష్టపడి కోర్టులో పోరాడి తిరిగి సంపాదించాడు. అప్పుడు ఆ ఆస్తి అతని సొంత ఆస్తిగా మారుతుందా, లేక మళ్ళీ అది పిత్రార్జితంగానే మిగిలిపోయి అతని పిల్లలకు కూడా పుట్టుకతోనే హక్కులు వస్తాయా? చాలా మంచి ప్రశ్న. ఈ చర్చలో మనం ఈ చిక్కుముడినే విడదీయబోతున్నాం. సరే, ముందుగా కథలోకి వెళ్దాం. చిక్కన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అవును. ఆయనకి ఒక ఆస్తి ఉండేది. ఆయన చనిపోయాక అది అతని 3 కొడుకులకు వచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ 1950లో ఆ 3 కొడుకులు ఆ భూమిని ముత్తప్ప అనే వ్యక్తికి అమ్మేశారు. కాని అక్కడే ఒక చిన్న మెలిక పెట్టారు, ఒక షరతు అనమాట. అదే రీకన్వెన్స్ క్లాజ్ గదా. సరిగ్గా అంటే భవిష్యత్తులో ఆ భూమిని అమ్మాలనుకుంటే ముందుగా మాకే అమ్మాలి అని. ఆ తర్వాతేమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భూమి దొడ్డ మునియప్ప అనే వ్యక్తి చేతికి వచ్చింది. అప్పుడు చిక్కన్న కొడుకులు కోర్టుకెళ్లారు. ఆ పాత ఒప్పందాన్ని చూపించి గట్టిగా పోరాడారు. గెలిచారు. 1974లో ఆస్తి మళ్లీ వారి చేతికి వచ్చింది. అంటే పోయిన ఆస్తి తిరిగి దొరికింది. ఇక్కడతో కథ అయిపోయిందనుకుంటే పొరపాటేమో. అసలు కథే ఇక్కడే మొదలైంది. 1976లో ఆ 3 కొడుకులు ఒక పనిచేశారు. వాళ్ల కొడుకులను, అంటే చిక్కన్న మనవళ్లను, వాళ్లను అడగకుండా, అవును, వాళ్లను సంప్రదించకుండా దొడ్డమునియప్పతో ఒక రాజీకి వచ్చారు. రాజీనా? దేని గురించి? దాని ప్రకారం వాళ్లు కష్టపడి గెలిచిన ఆస్తిలో కొంత భాగాన్ని మళ్లీ ఆ దొడ్డమునియప్పకే ఇచ్చేశారు. ఆ మనవళ్లు పెద్దయ్యాక ఊరుకోలేదు కదా? ఊరుకోలేదు. అది పిత్రార్జితం, మాకు తెలియకుండా మా వాటాని ఎలా ఇచ్చేస్తారు, ఆ రాజీ చెల్లదు అని కేసు వేశారు. ఇక్కడే నాకు సందేహం. ఆ తండ్రులు కష్టపడి కోర్టులో పోరాడి ఆస్తిని గెలిచారు కదా. అవును. అలాంటప్పుడు అది వారి స్వంత ఆస్తి అవ్వాలి కదా. దాన్ని వాళ్ల ఇష్టమొచ్చినట్టు చేసుకునే హక్కు వాళ్లకుండదా? సాధారణంగా అందరికీ అలాగే అనిపిస్తుంది. కాని సుప్రీంకోర్టు దీన్ని మరో కోణంలో చూసింది. వాళ్లు దీపో వర్సెస్ వసంత్ సింగ్ అనే ఒక పాత కేసును ప్రస్తావించారు. ఏంటా కేసు? దాని ప్రకారం హిందూ చట్టంలో తండ్రి, తాత, ముత్తాతల నుండి మనకు సంక్రమించిన ఆస్తు ఉంటుంది కదా. ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తన కొడుకులతో పాటు సహదాయాదిగా ఉంటాడు. సహదాయాది అంటే కొంచెం సులభంగా చెప్పండి. అంటే ఆ ఆస్తిలో పుట్టుకతోనే సమాన హక్కున్న భాగస్వామి అన్నమాట. ఒక కోపార్ట్నర్ లాగా. ఓకే. కోర్టు ఏమని తేల్చిందంటే 1974లో ఆ భూమి తిరిగి తండ్రుల చేతికి వచ్చిన క్షణమే అది తన పాత పిత్రార్జితం లక్షణాన్ని తిరిగి పొందింది. అంటే అది వాళ్ల స్వంత ఆస్తిగా మారలేదు. అది ఉమ్మడి కుటుంబ ఆస్తిగానే మిగిలిపోయింది. ఆ క్షణమే మనవళ్లకు పుట్టుకతో వచ్చిన హక్కులు కూడా ఆటోమేటిక్గా పునరుద్ధరించబడ్డాయి. ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఆ మనవళ్ల అనుమతి లేకుండా వాళ్ల వాటాను వేరేవాళ్లకి ఇచ్చేస్తూ తండ్రులు చేసుకున్న రాజీ చెల్లదని కోర్టు తీర్పిచ్చింది. అంటే ఒకరి హక్కులను, వాళ్లు మన సొంత పిల్లలైనా సరే, మనం వేరే వాళ్లకి అప్పగించలేము. ఖచ్చితంగా. ఆ రాజీ మనవళ్ల వాటాకు వర్తించదని స్పష్టంగా చెప్పింది. అప్పుడైతే ఇంద వళకిలిరుందో నాం కற்றுకొల్ల వేండియ ముఖ్య విషయంగలెన్నా? ఇక్కడ 2 ముఖ్యమైన పాఠాలున్నాయి. మొదటిది కుటుంబాలకు. ఆస్తి పంపకాల్లో చట్టపరమైన వారసులందరినీ భాగం చేయకపోతే దశాబ్దాల తర్వాత కూడా ఇలాంటి కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిజమే. మరి న్యాయ నిపుణులకు? వాళ్లక్కూడా ఒక సూచన. ఉమ్మడి కుటుంబ ఆస్తికి సంబంధించిన రాజీ ఒప్పందాలలో సహదాయాదులు అందరి సమ్మతి ఉందో లేదో అది ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే ఆ ఒప్పందం చెల్లకుండా పోవచ్చు. అంటే హిందూ చట్టంలో పిత్రార్జితపు హక్కులు చాలా శక్తివంతమైనవి. అవి తరతరాలకు అలా కొనసాగుతూనే ఉంటాయి. అవును. వాటిని అంత తేలిగ్గా తల్లిదండ్రులు కూడా రద్దు చేయలేరని ఈ కేసు స్పష్టం చేసింది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను కూడా మిగులుస్తోంది. ఏంటది? కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి పెద్దలు చేసుకున్న ఒక ఒప్పందాన్ని ఏళ్ల తర్వాత వారి పిల్లలు వచ్చి రద్దు చేయడం నైతికంగా ఎంతవరకు సరైనది? లేక తమకు, తమ రాబోయే తరాల హక్కులను కాపాడుకోవడానికి ఇది అవసరమా? అదే. దీని గురించి ఆలోచించాలి.